హల్లెలూయా. మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ప్రత్యేకంగా ఈ యొక్క ఆరాధనలో మన మధ్యలో ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, మరి కర్నూలు పలు సమాజంలో, అలాగే బ్యాప్టిస్ట్ సంఘాల మధ్య విస్తృతమైనటువంటి పరిచయం జరిగించినటువంటి పెద్దలు, సీనియర్ సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ ఎన్నిమనల్ పాస్టర్ గారు, వారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషకరం. ఇందాక పాస్టర్ గారు చెప్పారు ఇమ్మన్యుల్ పాస్టర్ గారి గురించి, అవన్నీ కూడా వాస్తవము. అనేక మంది దైవజనులను ప్రోత్సహించి బలపరిచినటువంటి దైవదాసులు వారు మన మధ్యలో ఉండడం దేవుడిచ్చిన ఆశీర్వాదం. అలాగే మరి స్థానిక సంఘ కాపరి నరేష్ పాస్టర్ గారిని బట్టి ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. మరి అద్భుతమైన పరిచర్య మన గ్రామంలో జరిగిస్తూ ఉన్నారు. ఈ మధ్యలో బెంగళూరు వెళ్ళాం, మాతో పాటు వచ్చారు పాస్టర్ గారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి గత వారం నన్ను ఇన్వైట్ చేశాడు, సార్ ఫ్రైడే రోజు అనుకుంటా చర్చిలో ఆరాధన ఉంది రండి సార్ అంటే, ఆ రోజు నాకు ప్రోగ్రామ్ ఉండేది మా చర్చిలో. మళ్ళీ ఎప్పుడైనా వస్తాను పాస్టర్ గారు అని చెప్పడం జరిగింది. సో ఈ దినం అనుకునే విధంగా దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ మీకు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నాకు ఇచ్చినట్టు గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మరి దేవుని యొక్క పరిచయలో కొనసాగాలంటే మేము ఎంతగానో సంతోషించే వారిలో నేను కూడా ఒక నన్ను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సమయంలో ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క వాక్యమును చదువుకుందాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం. సంఖ్యాకాండం 14వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. అప్పుడు సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దయగలిగిన మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన బంగారు పాదములకు వందనములు చెల్లిస్తున్నాం నాయన. ఈ రాత్రి మీ సుందరమైన మందిర ఆవరణంలో చేరి మీ సన్నిధిలో నిలబడి చక్కగా మాట్లాడగలిగినటువంటి మీ కృప మీరు మాకు ఇచ్చారనైనా వందనాలు స్తోత్రాలు. మాతో మాట్లాడమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండము, ఈ సంఖ్యాకాండం యొక్క రచయిత మోసే. ఈ పుస్తకానికి సంఖ్యాకాండము అనేటువంటి పేరు ఎందుకొరకు వచ్చిందంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి వారు బయలుదేరి వచ్చిన తర్వాత సీనాయి అరణ్య ప్రాంతంలో లెక్కించారు వాళ్ళని. దేవుడైన యెహోవా మోషేతో చెప్పాడు, ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి సీనాయి అరణ్యంలోకి వచ్చినప్పుడు వారిని లెక్కించమని చెప్పాడు. మొట్టమొదటి జనసంఖ్య అక్కడ లెక్కించబడింది. రెండవదిగా అదే సంఖ్యాకాండము 26వ అధ్యాయంలో కూడా దేవుడైన యెహోవా సెలవిచ్చినటువంటి మాట, 20 సంవత్సరంలో పైబడిన వారిని 12 గోత్రాల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా నువ్వు లెక్కించమన్నాడు. అక్కడ మనకు సంఖ్య కనపడుతుంది. సో ఈ విధంగా మరి 2 సార్లు ఇశ్రాయేల్ ప్రజలు లెక్కించడం ద్వారా సంఖ్యాకాండము అనేటువంటి పేరు ఉంది అనేటువంటి విషయాన్ని మరి చాలామంది పండితుల ద్వారా మనం వింటున్నాం. అంత మాత్రమే కాకుండా ఈ సంఖ్యాకాండం అంతా మనం చూసినప్పుడు సంచరించుట లేకపోతే జర్నీ, ప్రయాణము కనపడుతుంది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి వారి యొక్క ప్రయాణం, ఈ సంఖ్యాకాండం అంతా కూడా సంచరించుట, ప్రయాణం కనపడుతుంది. అందుకొరకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భంగా ప్రయాణములో పలు శ్రమలు, నేను ఒక టైటిల్ పెడతా ఉన్నాను. ప్రయాణములో పలు శ్రమలు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశంలో నుండి వారు బయలుదేరిన తర్వాత వారి యొక్క ప్రయాణాలు మనకందరికి తెలుసు. చాలా సందర్భాలు మనం విన్నున్నాం. వారు ఎదుర్కొన్న సమస్యలు, వారికి కలిగినటువంటి కష్టాలు, వారికి కలిగినటువంటి శ్రమలు, ఇబ్బందులు, వాటన్నిటి విషయంలో కూడా
వారు ఎవరికి చెప్పుకోవాలి? మోషేకి చెప్పుకోవాలి. మోషే దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవునికి చెప్పాలి. ఎందుకంటే వారు జర్నీలో ఉన్నారు, ప్రయాణంలో ఉన్నారు, ఇల్లు విడిచిపెట్టి ప్రయాణం చేస్తూ ఉన్నారు. దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి ఆ వాగ్దాన ప్రకారంగా మోషే నాయకత్వంలో ప్రజలందరూ కూడా వెళుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి యొక్క ప్రయాణంలో ఆహారం తక్కువ కాలేదు, ఎండ తగలలేదు, వారికి వర్షాలు రాలేదు, వారి యొక్క వస్త్రాలు మాసిపోలేదు, వారి యొక్క చెప్పులు అరిగిపోలేదు. ప్రయాణం కొనసాగుతూ ఉన్నది. వారు ప్రియమైన దేవుని బిడ్డలారా కానాను దేశానికి సమీపంగా ఉన్నప్పుడు వారికి కానాను దేశంలోని ప్రవేశం చేస్తారు. అలాంటి సమయంలో మోషే ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి 12 గోత్రాల్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులను పిలిపించి, మీరు ఆ కానాను దేశంలోనికి వెళ్ళండి, ఆ కానాను దేశంలోనికి వెళ్ళి అక్కడి ప్రజలు ఎలాంటి వారో, వారి యొక్క స్థితిగతులు ఎలాంటివో, ఆ దేశంలో ఉన్నటువంటి భూములు సారవంతమైనవా, ఆ దేశంలో ఉన్నటువంటి నీటి బుగ్గలు రుచికరమైనవా, పంటలకు అవి ఉపయోగకరంగా ఉన్నాయా, కానాను దేశంలో పండించేటువంటి పంటలు ఎలాంటివి, ఈ సమాచారం అంతా కూడా మీరు తీసుకుని రావాలి. అరణ్య మార్గంలో ఇశ్రాయేలు ప్రజలు దాదాపుగా 6 లక్షల మంది ప్రజలు అక్కడ ఉన్నారు. 12 గోత్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులకు ఈ మాటలు చెప్పి వారిని పంపించడం జరిగింది. వారితో పాటు నూను కుమారుడైన యెహోషువ, కాలేబు, వారిని కూడా ఇద్దరిని పంపించారు. ఈ సమాచారాన్ని మీరు కానాను దేశంలోకి వెళ్ళి వాటిని అన్ని కూడా సేకరించి తీసుకొని రావాలి. మంచిది. ఈ 12 గోత్రాల్లోని ముఖ్య నాయకులందరూ కూడా కానాను ప్రాంతానికి వెళ్ళి ఆ కొండ ప్రాంతాలలో, మైదాన ప్రాంతాల్లో అన్ని సమాచారాన్ని సేకరించారు. అట్ ద సేమ్ టైం కాలేబు, యెహోషువ ఇద్దరు కూడా సేకరించారు. వారు సేకరించి సమాచారాన్ని మోషే దగ్గరికి తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చినటువంటి వారిలో ఇశ్రాయేల్ ప్రజల నుండి ఎవరైతే ప్రముఖులుగా ఉన్నారో వారు ఇచ్చినటువంటి సమాచారం ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజలకు మోషేకు చెబుతున్నటువంటి సమాచారం, అయ్యా ఇదిగో ఆ కానాను యొక్క సమాచారం మా దగ్గర ఉంది. కానాను దేశంలో మంచి పొలాలు ఉన్నాయి, మంచి నీటి బుగ్గలు కలిగినటువంటి ప్రాంతాలు ఉన్నాయి, వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూములు ఉన్నాయి, అక్కడ ప్రాకారమైన కట్టడాలు కూడా ఉన్నాయి, వారు పండించేటువంటి ద్రాక్ష తోటలు, ఖర్జూరపు చెట్లు విస్తారంగా పండుతున్నాయి. ఆ సమాచారం తీసుకొస్తూ అక్కడ పండినటువంటి ద్రాక్ష గెలలను కొన్ని తీసుకొని వచ్చి ఇంకొక మాట చెప్తూ ఉన్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా బలిష్టమైన వారుగా ఉన్నారు. వారి ముందర మనము దేనికి పనికిరాము. వారు చాలా బలాఢ్యులుగా ఉన్నారు మనం ఆ దేశంలోకి వెళుతున్నప్పుడు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు అక్కడున్నాయని సమాచారం చెప్పినప్పుడు వెంటనే కాలేబు, యెహోషువ చెప్పారు, నో, ఆ దేశం చాలా మంచిది. 12వ అధ్యాయం మనం చూసినప్పుడు ఆ పొలములు సారవంతమైన పొలములు, ఆ మనుషులు మన కింద చాలా చిన్నగా ఉన్నారు, వారిని ఈజీగా మనం జయిస్తాం, వారు మన ముందర నిలబడలేరు. ఈ సమాచారం చెప్పినప్పటికీ ఇశ్రాయేలు సమాజం అంతా ఈ మాటలు చెప్పేసరికి మొదటి వారు చెప్పినటువంటి 12 గోత్రాలు ఉన్నటువంటి ముఖ్యులు చెప్పినటువంటి మాటలను బట్టి భయపడి, వాక్యంలో వ్రాయబడినటువంటి మాట, కేకలు వేసి ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. ఈ సమాచారం ఎప్పుడైతే విన్నారో మొదటి వారు చెప్పినటువంటి మాట అది సరైనది కాదు, వారు అబద్ధం చెప్పారు. ఆ మాట వినేసరికి ఇశ్రాయేల్ ప్రజలు సమాజం అంతా కూడా కేకలు వేసి ఆ రాత్రి అంతా కూడా ఏడ్పులు, పెడబెబ్బలు. వారి ప్రయాణంలో జరుగుతున్న సంఘటనల గురించి నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలు వారి జీవితంలో ఉన్నాయి.
ఎర్ర సముద్రములో ఐగుప్తు యొక్క సైన్యాన్ని ఆయన ముంచివేశాడు. మార్గం గుండా వెళుతున్నప్పుడు మంచి ఆహారం కావాలంటే మంచి ఆహారాన్ని ఇచ్చాడు. అయ్యా కాదు కాదు, మంచి ఆహారమే కాదు, మాకు నాన్ వెజిటేరియన్ కావాలి, మాంసం కావాలి, మాంసం ఇచ్చాడు. ఇన్ని అద్భుతమైన కార్యాలు, సూచక క్రియలు దేవుడు వారి మధ్య జరిగిస్తే వారు తీసుకొచ్చిన సమాచారాన్ని బట్టి వారు భయపడిపోయారు. ఈ 4-5 వచనాలు మనం చూస్తున్నప్పుడు వీరు అంటూ ఉన్నారు, అయ్యా మనం ఒక నాయకుని ఏర్పాటు చేసుకొని మళ్ళీ ఐగుప్తుకు వెళ్దాం. విచారకరమైనటువంటి సంఘటన. వారు ఇంకా వెళ్ళలేదు, ఒక సమాచారం వచ్చింది. ఆ మాటకే వారు భయపడిపోయి మళ్ళీ మనం తిరిగి వెనక్కి వెళ్దాం, అక్కడే బానిసలుగా బ్రతుకుదాం, బానిసలుగా అక్కడే చనిపోతాం మేము అని మోషేతో చెప్తా ఉన్నారు ఆ ప్రజలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒకటి జ్ఞాపకం చేసుకునవలసిన వారంగా ఉన్నాం. వారి ప్రయాణంలో, గతంలో జరిగిన ప్రయాణాన్ని వారు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే వారి మాటలు అనవలసిన వారుగా ఉండడానికి వీలేదు. ఎందుకంటే ఫరో సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచివేశాడు. ఆరిన నేల మీద ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నడిచారు. ఇన్ని గొప్ప కార్యాలు చేసినటువంటి, దేవుని యొక్క మహిమను చూచినటువంటి ఇశ్రాయేలు ప్రజలలో ఏమున్నది? భయము ఉన్నది. భయము ఉన్నది. వారు తీసుకొచ్చిన సమాచారాన్ని బట్టి, ఇదిగో వాగ్దాన దేశంలో మేము వెళ్తామో లేదో, మా స్త్రీలు, పురుషులు, మా బిడ్డలందరూ ఉన్నారు, మేము వెళ్తామో లేదో అనేటువంటి భయము వారిలో కలిగి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలముగా మన ప్రయాణం కూడా ఎక్కడికి? మన ప్రయాణము ఎక్కడికి? మన ప్రయాణము పరలోకానికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భూలోకానికి, పరలోకానికి మార్గాన్ని ఏర్పాటు చేశాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకం నుండి పరలోకానికి మనకు మార్గాన్ని ఏర్పాటు చేశాడు. మన ప్రయాణం దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోక యాత్రలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి శ్రమల గుండా వెళుతున్నారో దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవుని ప్రజలమైన మనము కూడా ఈ ప్రయాణంలో వెళుతూ ఉన్నప్పుడు అనేకమైన శ్రమలు, అనేకమైనటువంటి కష్టాలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన ఇరుకులు, సమస్యలు, అవన్నీ కూడా ఈ ప్రయాణంలో మనకు ఎదురవుతూ ఉంటాయి. వాటిని చూచి భయపడి వెనక్కి వెళ్ళిపోవలసిన అవసరం లేదు. వాటిని చూసి వెనక్కి వెళ్ళిపోవలసిన అవసరం లేదు. ఇశ్రాయేల్ ప్రజలు భయపడ్డారు. ఇదిగో ఆ దేశంలోకి వెళ్తే వారు చాలా బలమైన వారుగా ఉన్నారు, మేము ఓడిపోతామేమో అన్న భయం వారిలో ఉన్నది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ప్రభు నమ్ముకున్నప్పుడు నువ్వు ధైర్యంగా ఉండాలా. ప్రభు యొక్క మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు నువ్వు ధైర్యంగా నిలబడగలిగితేనే ఆ వాగ్దాన దేశాన్ని మనం స్వాతంత్రించుకుంటాం. అందుకొరకంటాడు దేవుడు, పిరికివారును దేవుని యొక్క రాజ్యానికి, చెప్పండమ్మా, పిరికివారు దేవుని యొక్క రాజ్యానికి వారసులు కారు. భయము ఉన్నది, వారిలో పిరికితనము ఉన్నది. దేవుని యొక్క మహిమను చూచిన వారు, దేవుని యొక్క శక్తిని చూచిన వారు, దేవుని యొక్క సైన్యములకు అధిపతి యెహోవా యొక్క మహాబలమును చూచినటువంటి ఆ ప్రజలు పిరికివారుగా తయారైపోయారు. ఎంత విచారకరమైనటువంటి సంఘటన ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే దావీదు అంటాడు, గొల్లియాతు చాలా బలమైన వాడుగా ఉన్నాడు, చూడడానికి చాలా దాదాపుగా 8 అడుగుల ఎత్తులో ఉన్నాడు, బలవంతుడు, ఖడ్గం ఉన్నది. దావీదు చేతిలో ఏమీ లేదు, చిన్నవాడు, వడిసిన రాళ్ళు మాత్రమే చేతిలో ఉన్నాయి. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా భయపడడానికి పారిపోతా ఉన్నారు. గొల్లియాతు ముందరికి వచ్చేసరికి అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతా ఉన్నారు.
ఇలాంటి సమయంలో సమాచారం తెలుసుకున్నాడు దావీదు. ఎందుకు మీరు భయపడి పారిపోతా ఉన్నారు? నేనున్నాను, నేను వెళతాను. భయము లేకుండా ధైర్యంగా వెళ్ళగలిగాడు గొలియాతు ముందుకు. తను సెలవిచ్చినటువంటి మాట, యుద్ధము నాది కాదు, నేను కాదు యుద్ధం చేసేది, నా దేవుడు యుద్ధం చేస్తాడు. యుద్ధము యెహోవాదే. యుద్ధము ఎవరిది? యెహోవాదే. ఇశ్రాయేలు ప్రజలు అది గుర్తించలేకపోయారు. వారు తీసుకొచ్చినటువంటి సమాచారాన్ని బట్టి మేము వెళ్ళి తిరిగి ఐగుప్తు దేశానికి వెళతాం అనే మాటను చెప్తున్నప్పుడు మోసే తన హృదయంలో ఎంత బాధపడినాడు, ఎంతో వేదన చెందాడు. ప్రియమైన దేవుని కుమారుడా, దేవుని దాసురాలా, ఈ రాత్రికాల సమయంలో మనమందరం కూడా జ్ఞాపకం చేసుకునవలసిన భారముగా ఉన్నాం. మనం ఇంకా చాలా ప్రయాణం చేసేటువంటి దినాలు ఉన్నాయి, సంవత్సరాలు ఉన్నాయి. ఈ ప్రయాణంలో, ఈ మార్గంలో సాతానుడు మనకెన్నో ఆటంకాలు కలగచేస్తూ ఉండవచ్చు. మన కుటుంబంలో, మన బిడ్డల ద్వారా, మన భర్త ద్వారా, మన భార్య ద్వారా, సమాజము ద్వారా, మన పొరుగు వారి ద్వారా అనేకమైనటువంటి శ్రమలు, కష్టాలు మన కొరకు ఎదురు చూస్తున్నావేమో. అలాంటి సమయంలో నువ్వు భయపడవలసిన అవసరం లేదు. భయపడవలసిన అవసరం లేదు. దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని కుమారుడుగా, దేవుని యొక్క దాసుడుగా, దాసురాలుగా నీ ప్రయాణాన్ని ముందు కొనసాగించాల్సిందే. వెనక్కు తిరిగి చూస్తే ప్రయాణాన్ని కొనసాగించలేవు. వెనక్కు తిరిగి చూడవలసిన అవసరం లేదు. ఇశ్రాయేలు ప్రజలు చెప్పినటువంటి మాట చూచిన మన వాక్యంలో 3వ వచనంలో చూసినప్పుడు, ఆ సర్వ సమాజం, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మును ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చాను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు, తిరిగి ఐగుప్తునికి వెళ్ళటకు మాకు మేలే కదా అని వారితో అనిరి. మేము మళ్ళీ బానిసలుగానే మనం జీవిస్తాం, మేము బానిసలుగానే బ్రతుకుతాం. ఎంతో విచారకరమైనటువంటి మాట. వెల్దుర్తి దగ్గర ఒక గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు చాలా మంచి పొలాలు ఉన్నాయి, 2 కుమారులు, 4 బిడ్డలు. ఇంటి నిండా ధాన్యమే ఉంటుంది. ఒక సంవత్సరం రోజు పండితే ఒక 5-6 సంవత్సరాలు కాల్సిన ధాన్యము, బియ్యము, కందులు విస్తారమైన పంట. కానీ ఆయన ఆ ఊర్లో పూజారి. నేను ఆయనతో మాట్లాడాను. అయ్యా, దేవుడు నేను బాగా ఆశీర్వదించాడు కదా, మన ఊర్లో మంచి మందిరం ఉంది, దేవుని యొక్క మందిరానికి వెళితే మంచిది కదా అని అంటే ఆయన కొన్ని సాక్ష్యాలు చెప్పుకుంటూ వచ్చాడు. సార్, నేను కూడా ఒకప్పుడు మందిరానికి వెళ్ళేవాడిని. మా ఊరి పాస్టర్ సార్ వస్తే ఆ పాస్టర్ సైకిల్ నేనే కొనిచ్చినా సార్. నేను సైకిల్ నేనే ఆ రోజుల్లో నేను కొనిచ్చాను. ఆయనకు ఇప్పుడు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు. మా ఊర్లో పాస్టర్ సైకిల్ నేనే కొనిచ్చిన. చాలా సందర్భాల్లో సైకిల్ పంచర్ అయితే వెల్దుర్తి వెళ్ళిన పంచర్ తీసుకొచ్చినాను. ఇంత మంచి సాక్ష్యం ఉంది కదయ్యా, మరి ఎందుకొరకే నువ్వు ప్రభుని విడిచిపెట్టి అక్కడ ఉన్నావు, ఇక్కడ పూజారిగా ఉండు, మందిరంలో, దేవుని యొక్క మందిరంలో? సార్, మా ఊర్లో ఒకరోజు సరిగ్గా లేరు సార్ అందరు జనాలు. మీ ఊరిలో ఏం పనిందయ్యా? నీ తోటి వారితో ఏం పనింది? నీ తోటి వారిని చూస్తే నువ్వు దేవుని యొక్క రాజ్యంలో నువ్వు చేరలేవు. ఆయన ఇంకో మాట చెప్పాడు, నాకైతే సార్ మందిరానికి పోవాలని ప్రభు నమ్ముకోవాలని ఇష్టం ఉంది, కానీ నా భార్య నన్ను ఫోన్ చేస్తారు సార్. ఆమె దగ్గరికి చాలామంది వచ్చి ఏమో చెప్పించుకుంటారంట, ఆకులు ఇచ్చి ఏమి ఇచ్చేసి. నాకు పోవాలని కానీ నా భార్య ఫోన్ ఇవ్వడం లేదు సార్ అన్నాడు. అయ్యో, ఎంత పని చేస్తున్నావయ్యా, ఇంకా ఎంతకాలం నువ్వు జీవిస్తావు? నీ భార్యకు భయపడవు, నీ భర్తకు భయపడవు,
నువ్వు దేవుని యొక్క మార్గంలో, ఈ ప్రయాణంలో దేవుని వైపు చూస్తూ ఆయన మార్గం నడవలేకపోతే దేవుని యొక్క రాజ్యమునకు నువ్వు చేరలేవు. ఈ లోక జీవితము అశాశ్వతమైనది. 60 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 70 సంవత్సరాలు, ఇంకా కొంత అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. కానీ గ్యారెంటీ లేనటువంటి జీవితం, గ్యారెంటీ లేనటువంటి జీవితం. ఈ జీవితాన్ని మనం కలిగి లోకంలో జీవిస్తున్నాం. ఈ ప్రయాణంలో మనం ముందు కొనసాగుతూ ఉన్నప్పుడు మనకు కలిగే భయాలు దేవుని యొక్క మార్గంలో నుండి తప్పిపోవడానికి వీలు లేదు. ధైర్యముగా వెళ్ళవలసిన వారంగానే ఉన్నాం మనము. ఏమాత్రం కూడా వెను తీరడానికి వీలు లేదు, వెనక్కి వెళ్ళడానికి వీలు లేదు. వాక్యములు మనం చూసినప్పుడు 14వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి దేవుని యొక్క మాటలను జ్ఞాపకం చేసుకుందాం. 32వ వచనం నుండి 34వ వచనం నుండి, మీ శవముల అరణ్యములో క్షేమ వరకు మీ పిల్లలు అరణ్యంలో 45 ఏళ్ళు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. మీరు ఆ దేశమును సంచరించి చూసిన 40 దినముల యొక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరం చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మను రోసివేసినట్టు తెలుసుకొందురు. ఇది యెహోవాను నేను చెప్పిన మాట. నాకు విరోధంగా కూడిన చెడ్డదగు ఈ సర్వ సమాజమునకు నిశ్చయముగా దీని చేసేదను. దేవుడు అంటూ ఉన్నాడు. ఈ సర్వ సమాజము, వాక్యంలో వ్రాయబడినటువంటి మాట 32వ వచనంలోను 30వ వచనంలో చూసినప్పుడు ఈ ప్రజలు దాదాపు 10 మార్లు నన్ను పరిశోధించారు. కాబట్టి ఈ సర్వ సమాజమునకు నేను హాని చేస్తాను, వారిని ఏమాత్రం కూడా నేను ఉపేక్షించను. మోషేతో దేవుడు సెలవిచ్చినటువంటి మాట 38వ వచనం, అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుషులలో నూను కుమారుడు యెహోషువయు యెఫన్నె కుమారుడు కాలేబును బ్రతికిరి. మోషే ఇశ్రాయేలందరితో ఆ మాటలు చెప్పగా జనులు చాలా దుఃఖించిరి. ఈ సమాచారమును, ఏమని సమాచారము? అబద్ధము చెప్పారు. 12 గోత్రాలకు నాయకులు తీసుకొని సమాచారం అబద్ధమది. దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని చేశాడు? పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ దేశం అని చెప్పాడు. కానీ ఆ సమాచారాన్ని వారు చెప్పలేదు. మోషే చెప్తున్నాడు, యెహోషువ చెప్తున్నాడు, కాలేబు చెప్తా ఉన్నారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ మాటలు విని చాలా దుఃఖిస్తూ ఉన్నారు. వాక్యంలో వ్రాయబడినటువంటి మాట, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఉదయం లేచి ఆ కొన మీదకి ఎక్కి, చిత్తమండి మేము పాపము చేసిన వారము యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్ళుదము అనిరి. అప్పుడు మోసే, ఇది ఎలా మీరు యెహోవా మాట మీరుచున్నారేమే అని కొనసాగదు, అది కొనసాగదు. యెహోవా మీ మధ్యను లేడు గనక మీ శత్రువుల హతము చేయబడుదురు. అక్కడ అంటాడు, మీరు సాగిపోకుడి. ఈ తప్పు తెలిసిన తర్వాత ఇశ్రాయేలు సమాజం అంతా కూడా, అయ్యా మేము తప్పు చేశాం, పాపం చేశాం, మీ మాట ప్రకారంగా బయలుదేరదాం. అప్పుడంటా ఉన్నాడు మోసే, లేదు, మీరు వెళ్ళడానికి వీలేదు. అలాగ మీరు ఎలాగ వెళతారు? ఇదిగో మీరు అలాగ వెళ్ళడానికి వీలు లేదు. యెహోవా మాట మీరుచున్నారు, అది కొనసాగదు. యెహోవా మీ మధ్యను లేడు. యెహోవా మీ మధ్యలో లేడు. ఆయన లేడు కాబట్టి మీరు ప్రయాణం చేయడానికి వీల్లేదు. ప్రయాణం చేశారనుకోండి, మిమ్మల్ని అందరినీ కూడా మీ శత్రువులు హతము చేస్తారు. యెహోవా మీ మధ్యలో లేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలముగా, క్రైస్తవులముగా దేవుని యొక్క మాట ప్రకారంగా మనం వెళితే ఎన్ని కష్టాలున్నా, ఎన్ని శ్రమలు ఉన్నా దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ శ్రమలు, భయము కలిగినప్పుడు మనం వెనక్కి వెళితే తిరిగి దేవుని యొక్క మహిమను సంపాదించుకోవడం చాలా కష్టము. మోసే అంటూ ఉన్నాడు, ఆయన మీతో లేడు, ఆయన మీతో లేడు, మీ మధ్యను లేడు. నేను అందుకే జ్ఞాపకం చేస్తా ఉన్నాను, ఈ రాత్రికాల సమయంలో మన అనుదిన ప్రార్థనలో
ఉదయాన్నే ప్రభువా మీరు మాతో ఉండాలి, నాతో ఉండాలి, నా మధ్యలో ఉండాలి, నా కుటుంబంలో ఉండాలి. మన ప్రార్థనలో నాతో ఉండాలి ప్రభువా, నా కుటుంబంతో ఉండాలి ప్రభువా, మాతో ఉండాలి ప్రభువా. ఈ దినము ప్రతి నిత్యము ప్రతి దినము ఇలాగ నన్ను ప్రార్థన చేయాలి. దేవుడు నీతో ఉంటే సాతానుడు ఏమి చేయలేడు. దేవుడు నీతో ఉంటే లోకములో వచ్చేటువంటి భయాలు నిన్ను ఏమీ చేయలేవు. దేవుడు నీతో ఉంటే నీ శత్రువు నిన్ను ఏమి చేయలేడు. మోసే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు, ఆయన మీతో లేడు గనక మీరు వెళ్ళవద్దండి, మీరు వెళ్ళారంటే చనిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 15వ అధ్యాయం 16వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, ఈ అధ్యాయాలు చదువుతున్నప్పుడు దైవజనుడైన మోసే దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేశాడు. ప్రభువా నువ్వు వారితో లేకపోతే నాయనా ఈ అరణ్యంలో వారు చనిపోతారు ప్రభువా, చంపబడతారు నాయనా. నీ ప్రజలు చనిపోతే లోకములో ఉన్న వారందరూ కూడా ఏమంటారు, వాళ్ళ దేవుడు వాళ్ళని తీసుకొని వెళ్ళి అరణ్యంలో చంపివేశాడు. వాళ్ళ దేవుడు వారిని ఐగుప్తు దేశంలో తీసుకొని వెళ్ళి ఐగుప్తులను బయలుదేరిన తర్వాత ఈ అరణ్యంలో వాళ్ళ దేవుడే చంపేశాడు. చెడ్డ పేరు ప్రభువా నీకు వస్తుందని ఆయన ప్రభువా నువ్వు అలా చేయడానికి వీలేదు ప్రభువా. దైవజనుడు కన్నీటితో ప్రార్థన చేశాడు తన ప్రజల పక్షంగా. వారు తెలిసి తెలియక చేస్తా ఉన్నారు ప్రభువా, వారిని మన్నించు, వారిని మన్నించు. గోజాడుతా ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు, అడుగుతా ఉన్నాడు దేవుణ్ణి తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజల పక్షంగా. ప్రియమైన దేవుని కుమారుడా, దేవుని దాసురాలా, ఈ ప్రయాణంలో అనేకమైన శ్రమలు మనలో ఉన్నాయి, ఎదుర్కొంటాం మనము. ఇలాంటి శ్రమల గుండా మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు కూడా నీతోనే ఉంటాడు. దేవుడు కూడా నీతోనే వస్తాడు. శ్రమలున్నా, బాధలున్నా, కష్టమున్నా ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ఆయన అందుకొరకు అంటాడు, తల్లి అయినా మరచిన మరచును గాని, తండ్రి అయినా మరచిన మరచును గాని, నేను నిన్ను మరువను, విడువను, ఎడబాయను. ఎంత గొప్ప వాగ్దానం అండి, ఎంత గొప్ప వాగ్దానం. భయపడవలసిన అవసరం లేదు, పిరికివారుగా ఉండవలసిన అవసరం లేదు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారు యోగ్యత లేని మనకు యోగ్యతను కలుగ చేశాడు. మరణమునకు పాత్రమైన మనకు జీవాన్ని ప్రసాదించాడు. భూలోకం నుండి పరలోకానికి ఆయన మార్గంలో నడవడానికి మార్గాన్ని సిద్ధపరిచాడు. యోగ్యత లేని మనకు యోగ్యత కలుగ చేశాడు ఆ మార్గంలో నడవడానికి. ఆయన అందుకే అంటూ ఉన్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి. యోహాను రాసిన సువార్త 14:8 చూసినప్పుడు, నా తండ్రి ఇంట అనేకమైన నివాసాలు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. మీ కొరకు పరలోకములో స్థలాలు సిద్ధపరిచి ఉన్నాను, పరమ కానానులో. ఈ లోక సంబంధమైన శ్రమలు అవి తాత్కాలికమైనవని భావించండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ లోక సంబంధమైనటువంటి శ్రమలు అవి తాత్కాలికమైనవి. ఈ లోక సంబంధమైన ఆటంకాలు అవన్నీ కూడా తాత్కాలికమైనవి. శిష్యులందరూ కూడా యేసు ప్రభు వారు నేను వెళ్ళిపోతానని చెప్పినప్పుడు వారందరూ కూడా భయపడ్డారు. అయ్యా నువ్వు లేకపోతే మేము ఎలాగ జీవించాలి, నువ్వు లేకపోతే మేము ధైర్యంగా బ్రతకలేము, నువ్వు లేకపోతే అయ్యా మమ్మల్ని ఎందరూ ప్రశ్నిస్తారు అనే ఆందోళనతో శిష్యులు ఉంటున్నప్పుడు ప్రభు వారు సెలవిచ్చినటువంటి మాట, మీ హృదయములను కలవరపడనీయకుడి. నా తండ్రి ఇంట అనేకమైన నివాసాలు ఉన్నాయి. పరలోకంలో మన కొరకు మన తండ్రి అయిన దేవుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు నివాసాలు సిద్ధపరిచారు. ఆయన ఉండే స్థలంలో మనం ఉండులాగున, ఆయన ఉండే స్థలంలో మనము ఉండులాగున. నేను మరలా వస్తాను ఏమన్నాడు యేసు ప్రభువు వారు, మరలా వస్తాను, మరలా వచ్చి నా యుద్ధం ఉండడానికి మిమ్మల్ని తీసుకొని వెళతాను. ఈ లోక జీవితంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు కలిగినటువంటి శ్రమలు, బాధలు, కష్టాలు అవన్నీ కూడా మనం కూడా భరించవలసిన వారంగా ఉన్నాం. కానీ ఈ ప్రయాణంలో
భయము కలిగినప్పుడు నీవు భయపడవలసిన అవసరము లేదు. భయపడవలసిన అవసరం లేదు. భయపడవలసిన అవసరం లేదు. రెండవదిగా, పిరికివారిగా జీవించడానికి వీల్లేదు. భయాన్ని పోగొట్టుకోవాలా, ధైర్యంగా ఉండాలా. రెండవదిగా, పిరికితనాన్ని మనలో నుండి తీసివేసుకోవాలా. విశ్వాసంతో మన యొక్క యాత్రను కొనసాగించాలా. అందుకొరకు అబ్రహాము అంటాడు, నేను ఈ లోకములో యాత్రికుడను ప్రయాణం చేస్తా ఉన్నాను. ఈ యాత్ర ఎక్కడి వరకంటే పరలోకములో దేవుని యొక్క రాజ్యము దగ్గరికి, రాజ్యములోని ప్రవేశించడానికి నా ప్రయాణము. ఈ ప్రయాణములో కలిగేటువంటి శ్రమలను మనం జయించగలగాలి, శ్రమలను ఓడించగలగాలి. అప్పుడే ఆ వాగ్దాన దేశాన్ని మనము స్వతంత్రించుకుంటాం. ఈ దినము మనది, రేపు మనది కాకపోవచ్చు. ఈరోజు మనం జీవిస్తూ ఉన్నాం, రేపు జీవిస్తామో లేదో ఎవరికి తెలియదు. అందరికీ గ్యారెంటీ ఉన్నాయి, అన్నిటికీ గ్యారెంటీ ఉంది. ఫ్యాన్ 1 సంవత్సరం గ్యారెంటీ అంటాడు ఇచ్చేటప్పుడు, టీవీ 2 సంవత్సరాలు గ్యారెంటీ అంటాడు. కానీ ఎవరికి గ్యారెంటీ లేదు? మనకే గ్యారెంటీ లేదు. అన్నిటి గ్యారెంటీ సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. మనకు ఆ సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు గ్యారెంటీ కూడా లేనటువంటి జీవితము. అంతలో కనపడి అంతలో ఆవిరైపోయేటువంటి ఆవిరి వంటిది యొక్క జీవితము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం బ్రతికినప్పుడు మాత్రమే మన భార్య, మన పిల్లలు, మన భర్త మనల్ని ప్రేమిస్తారు. కానీ చనిపోయిన తర్వాత ఎవరు మన దగ్గరికి రారు. చనిపోయిన 1 రోజు 2 రోజులు తప్ప మనల్ని ఎవరు కూడా ఇంట్లో పెట్టుకోరు. భార్యనే అంటది, భర్తనే అంటాడు, పిల్లలే అంటారు, సమాధికి తీసుకుని వెళ్ళండి. బ్రతికినప్పుడు ఉన్నటువంటి ప్రేమ చనిపోయిన తర్వాత ఉండదు, ఎవరు కూడా పెట్టుకోరు. కానీ ఎవరు మనతో ఉంటారు? దేవుడు మనతో ఉంటాడు. దేవుడు మనతో ఉంటాడు. అందరూ విరిచిన, మన కుటుంబంలో అందరూ మనల్ని విడిచిన మన దేవుడు విడువని ఎడబాయని దేవుడు. ఆ దేవుని యొక్క బిడ్డలముగా ఈ లోకములో మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క బిడ్డలముగా మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, ఈ ప్రయాణంలో కలిగేటువంటి శ్రమలను, బాధలను, సాతానుడు కలిగించే ప్రతి విధమైన ఆటంకాలను ధైర్యంగా మనము జయించగలిగితే అందుకొరకు అంటాడు ప్రకటన గ్రంథంలో, జయించువానికి పరలోకములో మన్నాను నేను భుజింపనిత్తును అంటాడు. జయ జీవితాన్ని మనము కలిగి దేవుని యొక్క రాజ్యములో, అది శాశ్వతమైన రాజ్యము, అది శాశ్వతమైన రాజ్యము, యుగ యుగాలు ఉండే రాజ్యము. ఆ రాజ్యములో దేవుని యొక్క మహిమలో మనం పాల్పొంగులు పొందుతాం. ఎప్పుడు ఇది సాధ్యమో? ఈ శ్రమలను మనం దాటుకొని వెళ్ళినప్పుడు, ఈ శ్రమలను మనం జయించినప్పుడు, ఈ శ్రమల్లో మనం ధైర్యంగా ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే అది సాధ్యమైన సత్యాన్ని ఈ రాత్రికాల సమయంలో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకొరకే ప్రేమైన దేవుని బిడ్డలారా, యోగ్యత లేనటువంటి మన కొరకు పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనందరి పాపముల కొరకు కల్వరి శిలువలో ఆయన ప్రాణాన్ని పెట్టాడు, రక్తాన్ని చిందించాడు, రక్తాన్ని ధారపోశాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరణించి తిరిగి 3వ దినాన సజీవంగా లేచాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన లేచాడు కాబట్టే ఈరోజు ప్రపంచంలో ఉన్న బిడ్డలందరూ కూడా యేసే దేవుడు నమ్ముచున్నారు. యేసే నిజమైన దేవుడు నమ్ముతూ ఉన్నారు. ఈరోజు ఒక యూట్యూబ్ ఛానల్లో నేను ఒక దాన్ని చూచాను. ఏంటంటే, ఒక నాయకుడు, మన పక్క జిల్లా, ఆ నాయకుడు దాదాపుగా 10 నిమిషాలు యూట్యూబ్లో మాట్లాడుతున్నాడు. ఎలాంటి నాయకుడు అంటే పవర్ఫుల్ నాయకుడు. నో, RDTI సంస్థ అనేటువంటిది ఈ అనంతపురం జిల్లాలో ఉండాల. క్రైస్తవులు ఫెరీరా దొరగారు, నేను చిన్నారి నుండి చూచాను, ఈ అనంతపురం జిల్లాలో ఇన్ని ఇండ్లు చక్కగా ఉన్నాయంటే క్రైస్తవులకి కారణం. మా ఊర్లో ఈ చెట్లు ఉన్నాయంటే రోడ్డెంబడ క్రైస్తవులే కారణం, దేవుని బిడ్డలే కారణం. అనాథలకు నోరులేని వారికి, కళ్ళు కనబడిన వారికి భోజనం పెడుతున్నారంటే ఆ క్రైస్తవులే నాయకం. నా కారణం వాళ్ళే, క్రైస్తవులే కారణం. కాబట్టి ఈ యొక్క RDTI సంస్థను ఈ జిల్లాల నుండి తీసివేయడానికి వీల్లేదు. అందరం కలిసికట్టుగా పోరాటం చేద్దాం. క్రైస్తవులు, దేవుని బిడ్డలు
మా జిల్లాలో ఇంతమంది పేదలకు ఇల్లు కట్టించారు, ఏ గవర్నమెంట్ కట్టించిందండి? ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఎవరో తెలుసా? అధికార పార్టీలో ఉన్నటువంటి గొప్ప నాయకుడు. ఇన్ని హాస్పిటల్ ఉన్నాయి మా అనంతపురం జిల్లాలో, ఏ గవర్నమెంట్ కట్టించండి, ఇలాంటి హాస్పిటల్ చూపించండి. 10 minutes ఆ గొప్ప నాయకుడు, పేరు ప్రఖ్యాతి గాల్చినటువంటి నాయకుడు, ఆయన మాట్లాడుతున్నప్పుడు నాకు ఎంతో సంతోషం అనిపించింది. క్రైస్తవుల ప్రేమ ఎంతో గొప్పది. వారు ఏమీ ఆశించకుండా చేర్చారు. వారి యొక్క దేవుడు గొప్పవాడు. ఆ ప్రేమను కలిగే ఈ దేశంలో, మా జిల్లాలో అనేకమైన గొప్ప కార్యాలు జరిగించారు అని వారు సాక్ష్యం చెప్తా ఉన్నప్పుడు హృదయంలో ఎంతో సంతోషం అనిపించింది. క్రైస్తవులు దేవుని ప్రేమ కలిగిన వారు, యేసు ప్రభువారు ఏ ప్రేమ అయితే నేర్పించాడో, యేసు ప్రభువారు ఏ పరిచర్య అయితే ఇచ్చాడో, అదే పరిచర్యను, అదే ప్రేమను దేవుని బిడ్డల లోకంలో చూపిస్తారు. క్రైస్తవులు దేశానికి ఎంతో సేవ చేస్తూ ఉన్నారు, సేవ చేశారు. దేవుని పిల్లలంగా మనం ఇలాంటి సేవ చేస్తూ ఉన్నప్పుడు ఆటంకాలు రావచ్చు, శ్రమలు రావచ్చు, కానీ ధైర్యంగా నిలబడగలిగి ఈ పరిచర్లో, ఈ మార్గంలో మనం వెళ్ళగలిగితే దేవుని యొక్క మహిమను చూస్తాం, దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించుకుంటామనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఆ ప్రేమను కలిగి, ఆ ప్రేమామయుడైనటువంటి యేసు మార్గంలో నీవు నేను మనమందరం జీవించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ఆయన కోరుతూ ఉన్నాడు, ఆయన కోరుతా ఉన్నాడు. ఈ దినం మనది, రేపన్న కాకపోవచ్చు, కానీ ఆ ప్రేమామడినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను, రక్షణ సువార్తను మన జీవితముల ద్వారా, మన యొక్క క్రియల ద్వారా లోకానికి తెలియచేయవలసిన వారంగా మనం ఉన్నాం. ఆ బాధ్యతను దేవుడు మనకిచ్చాడు. అదే బాధ్యతను శిష్యులకు ఇచ్చాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మీరు సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ప్రియమైన దేవుని కుమారుడా, దేవుని దాసురాలా, ఈ రాత్రి ప్రభు యొక్క సన్నిధికి వద్దాం. ఒకవేళ మనము లోకములో 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి పరలోకం అనేటువంటి మార్గము, రెండవది నరకం అనేటువంటి మార్గము. ఈ 2 మార్గాలు మన మధ్యలో దేవుడు ఉంచాడు. నీవు జీవ మార్గంలో నడుచుకుంటావా, పరలోక మార్గంలో నడుచుకుంటావా, లేకపోతే మరణకరమైనటువంటి మార్గంలో, పాతాళమైన మార్గంలో నువ్వు నడుచుకుంటావా? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. అందరూ కూడా దయచేసి కళ్ళు మూసుకొని తలలు ఉంచినట్లయితే, 2 మార్గాలను దేవుడు మన ముందు ఉంచాడు. ఒకటి నరకము, రెండవది పరలోకము. ఈ ప్రయాణంలో నీవు ఏ మార్గంలో ఉన్నావు? నువ్వు ఏ మార్గంలో ఉన్నావు? దేవుడు అంటూ ఉన్నాడు, ప్రయాసపడి పాపభారం మోసుకొనిచున్న సమస్తమైన ప్రజలారా నా యుద్ధకు రండి. ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఈ లోక సంబంధమైన మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తున్నట్లయితే అది నీకు క్షేమకరము కాదు. ఆ మార్గము నిన్ను నిత్య నరకానికి తీసుకువెళుతుంది. ఈ లోక సంబంధమైన మార్గము నిన్ను నిత్య నరకానికి తీసుకుని వెళుతుంది. అయితే దేవుని మార్గము, యేసు ప్రభువు చెప్పినట్లుగా నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెప్పినటువంటి ఆ మాట ప్రకారముగా ఆయన మార్గములో మనం ప్రయాణం చేస్తే ఆ మార్గములో వేదన ఉండదు, దుఃఖము ఉండదు. ఆ మార్గములో, ఆ రాజ్యములో నిత్య సంతోషాన్ని నువ్వు అనుభవిస్తావనే సత్యాన్ని ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకు జ్ఞాపకం చేశాడు. ఈ రాత్రి మన జీవితంలో ఇది ఆఖరి దినం కావచ్చునేమో. ఒకవేళ దేవుని మార్గంలో నువ్వు లేకపోతే, లోక సంబంధమైన మార్గంలో ఉంటే, ప్రభువా నన్ను క్షమించండి ప్రభువా, ఈ లోక సంబంధమైన మార్గం విడిచిపెట్టి మీ మార్గంలో నేను ప్రయాణం చేస్తాను నాయన. శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా మీ వైపు చూస్తూ నేను ప్రయాణం చేస్తాను ప్రభువా అని దేవుణ్ణి అడుగుదాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అయ్యా వందనాలు ప్రభువా. వీ థ్యాంక్ యూ మాస్టర్, హెవెన్లీ ఫాదర్, వీ థ్యాంక్ యూ నైనా. ఈ రాత్రికాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను
మా హృదయంలో భద్రం చేసుకుంటున్నాం. దేవా స్తోత్రం, స్తోత్రం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, మరొకసారి రాత్రికాల సమయంలో మీ ఆలయంలో చేరి, మీ ఆలయంలో నిలబడి మీ సన్నిధిలో మాట్లాడగలిగినటువంటి గొప్ప భాగ్యం నాకు ఇచ్చావు నైనా. మీ వాక్యాన్ని పంచుకునే గొప్ప భాగ్యం ఇచ్చావు దేవా, స్తోత్రం నైనా. ఎదిగో తండ్రి, వాక్యమును విన్న ప్రజలందరినీ నైనా మీరు దీవించండి. వాక్యమును వారి హృదయంలో భద్రం చేసుకొని వాక్యానుసారంగా బిడ్డలందరూ జీవించుటకు సహాయం చేయమని మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం నైనా. స్థానిక సంఘ కాపరినైనా రెవరెండ్ నరేష్ మాస్టర్ గారి కొరకు, పాస్టమ్మ గారి కొరకు, వారి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం నైనా. దీవించండి, ఆశీర్వదించండి నైనా. నేను మీ దాసుని యొక్క అవసరతలక్కలన్నీ కూడా యేసు నామంలో తీర్చమని అడుగుతూ ఉన్నాం దేవా, ప్రార్థిస్తూ ఉన్నాం నైనా. అలాగే దైవజనులు, సీనియర్ సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ ఎన్నిమల్ పాస్టర్ గారిని బట్టి, పాస్టమ్మ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలైనా. స్తోత్రం ప్రభువా, దీవించండి, మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నైనా. ఎదుగో తండ్రి, ఈ దినం నైనా మీ ఆలయంలో చేరి నైనా మిమ్మల్ని స్తుతించి ఆరాధించే గొప్ప భాగ్యం నాకు కూడా మీరు అనుగ్రహించినందుకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రి నైనా చేరవచ్చిన చిన్న బిడ్డలను, యవ్వన బిడ్డలను, స్త్రీలను, పెద్దవారినందరినీ కూడా దీవించమని క్రీస్తు యేసు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.